అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చి అధికారంలోకి వచ్చి సంవత్సరంన్నర గడుస్తూ ఉంది. అయినా ఇప్పటి వరకు అర్హులైన జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డులు ఇవ్వడంలో తాత్సారం చేస్తూ ఉంది. గతంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం 23,000 అక్రిడేషన్లు ఉంటే దాన్ని 9,500 కుదించింది. దీంతో అక్రిడేషన్ సదుపాయం కోల్పోవడంతో పాటు జర్నలిస్టులు ఎన్నో ఏళ్ళుగా పనిచేస్తున్న వాళ్ళు హెల్త్ కార్డులు కూడా కోల్పోవడం జరిగింది. ప్రస్తుతం హెల్త్ కార్డులు లేక చాలామంది జర్నలిస్టులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వెంటనే జర్నలిస్టులందరికీ గత ప్రభుత్వం మాదిరి కాకుండా కొత్తగా అందరికీ అక్రిడేషన్ కార్డులు ఇస్తారని ఆశించాము. కానీ ఈరోజు అక్రిడేషన్లు ఇవ్వకుండా వాయిదాల మీద వాయిదాలు వేస్తూ సంవత్సరాలు గడుపుతుందే తప్ప అక్రిడేషన్లు ఇవ్వట్లేదు. దీంతో జర్నలిస్టులు అక్రిడేషన్తో పాటు హెల్త్ కార్డులు కూడా కోల్పోయే పరిస్థితి వచ్చింది. కనుక తక్షణమే ప్రభుత్వం స్పందించి యుద్ధ ప్రాతిపదికన వాయిదాల మీద వాయిదాలు వేయకోకుండా కొత్త అక్రిడేషన్లు జారీ చేయడానికి జీవోను వెంటనే విడుదల చేయాలని, అర్హులైన ప్రతి జర్నలిస్టుకి అక్రిడేషన్ కార్డులు ఇవ్వాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే హెల్త్ కార్డు అమలు విషయంలో చాలా జాప్యం జరుగుతోంది. కొన్ని హాస్పిటల్లో హెల్త్ కార్డు అంటే యాక్సెప్ట్ చేయట్లేదు. కనుక ఈ లోపాలను సవరించడానికి అధికారులతో కలిసి త్రైపాక్షిక కమిటీని ఏర్పాటు చేయాలని చెప్పి కూడా ఏపీయూడబ్ల్యూజేగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు మన జర్నలిస్టులకి ఈరోజు కోరికల దినాన్ని మన ఏపీడబ్ల్యూ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాము. గత ప్రభుత్వాలు కానీ, ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం కానీ జర్నలిస్టుల న్యాయమైన సమస్య కోరికలను పరిష్కరించడంలో చాలా నిర్లక్ష్యం చేస్తూ ఉంది. గత వైసీపీ పాలనలో జర్నలిస్టులకు ఇవ్వాల్సిన అక్రిడేషన్ కార్డులకు చాలా కోత పెట్టింది. సరే, టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వెంటనే జర్నలిస్టులకు అవసరమైనటువంటి నూతన అక్రిడేషన్ కార్డులు మంజూరు చేస్తారని, అలాగే హెల్త్ కార్డులు, ఇన్సూరెన్సు, ఇళ్ల పట్టాలు ఇవన్నీ ఇస్తారని ఆశించాము. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా దాదాపు ఏడాదిన్నరకు అవస్థ ఉంది. 13 నెలలు దాటిపోయింది. ఈ రోజు వరకు కూడా మనకి నూతనంగా అక్రిడేషన్ కార్డులు ఇవ్వలేదు. దీంతో చాలామంది జర్నలిస్టులు అక్రిడేషన్ లేక ఇళ్ల పట్టాలు కానీ, ఇన్సూరెన్స్ కానీ, ప్రమాద బీమా కానీ కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. కాబట్టి మా ఏపీడబ్ల్యూజే తరఫున ప్రధానంగా డిమాండ్ చేస్తున్నది ఏమంటే, ప్రభుత్వం తక్షణమే అక్రిడేషన్ కమిటీని రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేయాలి. జిల్లాలో ఉన్నటువంటి అర్హులైన జర్నలిస్టులందరికీ కూడా నూతనంగా అక్రిడేషన్ కార్డులు ఇవ్వాలి. అక్రిడేషన్ కార్డు కలిగిన ప్రతి జర్నలిస్టులకి ఇంటి పట్టాలు, పక్కా ఇళ్ళు ఇవ్వాలి. బీమా సౌకర్యం కల్పించాలి. అలాగే యాంటీ అటాక్ కమిటీని ఏర్పాటు చేయాలి. ఈ చేయకపోతే ఈ సాధన కోసం, సమస్యల సాధన కోసం జర్నలిస్టులు ఏపీడబ్ల్యూ ఆధ్వర్యంలో నిరంతర పోరాటాలు కొనసాగిస్తూనే ఉంటాం. కాబట్టి ఈ కూటమి ప్రభుత్వానికి కూడా మేము పదే చెబుతున్నది ఏమంటే, ఇప్పటికే వచ్చి 13 నెలలు గడిచిపోయింది. 3 సార్లు అక్రిడేషన్ కార్డు రెన్యువల్ చేశారే తప్ప కొత్త అక్రిడేషన్ కార్డులు ఇవ్వలేదు. ఈ జాప్యం మానండి. కమిటీల పేరుతో నిర్లక్ష్యం వద్దు. తక్షణమే అక్రిడేషన్ కమిటీలు ఏర్పాటు చేసి వెంటనే జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డులతో పాటు మిగతా సమస్యలను పరిష్కరించాలని ఏపీడబ్ల్యూజేగా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాము. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏపీడబ్ల్యూజే ప్రతి మండల కేంద్రంలో అయితేనేమి, నియోజక కేంద్రంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేస్తున్నారు. ఈ ధర్నాలు ఇట్లానే కొనసాగుతూ సమస్య పరిష్కారం ముందు ధర్నాలు కొనసాగుతాయని ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.